ఏందో ఏమో చేతితో చేస్తుంది అనుకుంటున్నారా? ఇవి దోస పలుకులు. దోస పలుకులు అంటే హోమ్ మేడ్ సేమియా. మనకి ఏంటంటే బయట కొనుక్కున్న దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి టేస్ట్ వేరేగా ఉంటాయి. వీటికంటే మిషన్వి కదా అవి. ఇవి చేతితో చేస్తాము, కొంచెం ఓపిక ఉండాలి కానీ మంచి టేస్టీగా ఉంటాయి. ఈ దోస పలుకులని దేంతో తయారు చేసుకుంటాం, ఏ పిండితో అనేది మొత్తం కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఒక ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేసిన, చెక్ చేయండి. ఇప్పుడు ఈ దోస పలుకులతోని మనము ఉప్మా ఒకటి ఇంకా పాయసం చేసుకోవచ్చు. ఇవి తయారు చేసుకోవడం ఎట్లాగో చూపిస్తా. ఈ ఉప్మా తయారు చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో పల్లీలు శనగపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి, టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాసు మనము దోస పలుకులు తీసుకుంటే 1.5 గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతుంది. అయితే మనం కొత్తగా చేసుకున్న దోస పలుకులు ఉంటాయి కదా, అదే ఇయర్ చేసుకున్నవి అయితే 1.5 గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది. కొంచెం పాతాయి అనుకోండి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. తర్వాత అవి వేసుకొని అవి నీళ్ళు మరిగిన తర్వాత ఉప్పు వేసి అవి మంచిగా మసిలిన తర్వాత దోస పలుకులు వేసుకొని అవి ఉడికిన తర్వాత కొత్తిమీర ఇంకా కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీకు కావాలంటే కాజు, క్యారెట్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా అయితే మనం సేమియాని వేయించుకొని ఉప్మా చేసుకుంటాం కదా, ఇక్కడ వేయించాల్సిన అవసరం కూడా లేదు. పొడి పొడిగా దోస పలుకుల ఉప్మా రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్తో. ఈ దోస పలుకులతోని ఉప్మానే కాకుండా పాయసం చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆ వీడియో చూడాలన్నా ఇంకా ఈ దోస పలుకులు ఎట్లా తయారు చేసుకోవాలనే వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తున్నాను, ఒకసారి అది ఓపెన్ చేసి ఫుల్ వీడియో చెక్ చేయండి. ఇవి మా చిన్నప్పుడు హాలిడేస్లో మా కజిన్స్ అందరం కలిసి చేస్తుండే. ఫుల్ అందరం మాట్లాడుతూ ఇట్లా జోక్స్ వేసుకుంటూ ఫన్నీగా అట్లా బాగా అందరం కలిసి చేస్తే తొందరగా అయిపోతుండే, ఏం అనిపించకపోతుండే ఇంత కష్టపడుతున్నామని. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మనకి మొబైల్స్ లేవు కాబట్టి అందరం కూడా ఇట్లాంటి పని చేసుకుంటూ మంచిగా. ఇట్లాంటివి మీలో ఎంతమందికి తెలుసు మాకు కామెంట్ చేయండి.